మనందరి జీవితాల్లో మన గతంలో ఎన్నో జరిగి ఉంటాయి. అవి సంతోషాలైనా, విషాదమైనా ఏదైనా సరే కొన్ని కథలు ఎవరికీ తెలియకపోవడమే మంచిది. ఒకవేళ ఎవరైనా వింటే ఆ విషాదం విన్నవాళ్ళని కూడా వెంటాడుతుంది. సో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు గనుక ఈ కథని పూర్తిగా వింటే దీనిలోని విషాదం మీ జీవితాలను వెంటాడుతుంది. ఇక కథలోకి వెళ్దాం. తన పేరు స్వప్న. 6 months బ్యాక్ ఆమె భర్త చనిపోయాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన 4 years కొడుకుని తీసుకుని రెంట్ తక్కువగా ఉండే ఒక పాత అపార్ట్మెంట్లో అద్దెకు దిగింది. 5th floor సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. మార్నింగ్ అంతా వర్క్తో అలసిపోయి నైట్ తన కొడుకును తను త్వరగా నిద్రపోయేవారు. కొంతకాలం అంతా ప్రశాంతంగానే సాగింది. ఒక అర్ధరాత్రి టైం 3:14 అవుతున్నప్పుడు సడన్గా స్వప్నకు మెలకువ వచ్చింది. కాస్త దాహంగా అనిపించి వాటర్ కోసం కిచెన్కి వెళ్ళింది. వాటర్ తాగి బెడ్రూమ్కి వస్తుండగా తనకు తన ఫ్లాట్ బయట హాల్వేలో ఎవరో పెద్ద బ్యాగ్ లాక్కుని వెళ్తున్న శబ్దం వినిపించింది. వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ రాత్రి నుండి ప్రతి రాత్రి సేమ్ టైంకి స్వప్నకు మెలకువ వచ్చేది. ప్రతిరోజు అదే 3:14కి ఎవరో తన రూమ్ బయట ఒక బ్యాగ్ని లాక్కుని వెళ్ళే అదే విచిత్రమైన శబ్దం ప్రతిరోజు వినిపించేది. కానీ చూస్తే అక్కడ ఎవరు ఉండేవారు కాదు. ఒంటరిగా ఉంటుంది కదా, తనలో భయం మొదలైంది. భద్రత కోసం తన ఫ్లాట్ డోర్కి 3 lock సిస్టమ్ని ఇన్స్టాల్ చేయించింది. ఎవరైనా తన తలుపుని తాకినా, అనుమతి లేకుండా ఇంట్లోకి రావాలని ప్రయత్నించినా తన మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేలాగా ఒక సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయించింది. అది సండే. స్వప్నకి ఆఫీస్ లీవ్. తన బాబుతో లివింగ్ రూమ్లో ఆడుకుంటుంది. మధ్యాహ్నం పూట సడన్గా తన కొడుకు అభి మెయిన్ డోర్ వైపు చేయి చూపిస్తూ, అమ్మా, తనకి బాగా దాహం వేస్తుంది అన్నాడు. అంతే, ఒక్కసారిగా స్వప్నకు గుండె ఆగినంత పనైంది. డోర్ లాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అక్కడ స్వప్న, అభి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. అయినా అభి అలానే ఎందుకన్నాడు అని ఆలోచనలో ఆ రోజంతా గడిచిపోయింది. ఆ నైట్ స్వప్నకు నిద్ర పట్టలేదు. బహుశా తనకి తెలిసిందేమో ఆ రాత్రి తన జీవితంలో కాలరాత్రిలాగా మారుతుందని. అభిని పడుకోబెట్టి తను లివింగ్ రూమ్లోని ఒక చైర్లో కూర్చుని ఆ డోర్ వైపే చూస్తుంది. ఇంతలో డోర్ బయట ఏదో చప్పుడైంది. భయంగా డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ పీప్ హోల్ నుండి బయటకు చూసింది. అంతా చీకటిగా ఉంది. కొంతసేపటికి స్వప్నకి అర్థమైంది, డోర్ బయట అది చీకటి కాదు, ఒక మనిషి కన్ను. డోర్ బయట వైపు నుండి ఎవరో పీప్ హోల్ ద్వారా చూస్తున్నారు. ఇంతలో బెడ్రూమ్లో ఏదో శబ్దం. భయంతో అటుగా పరిగెత్తింది. బెడ్రూమ్ విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి. బెడ్రూమ్ ఒక కార్నర్లో ఏదో చీకటి ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారాన్నే చూస్తూ, తను మెయిన్ డోర్ నుండి లోపలికి రాలేదు మామ్ అన్నాడు అభి. ఆ తర్వాత ఆ తల్లి కొడుకు ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. అది నేటికి ఒక మిస్టరీనే. కాలక్రమంలో జరిగింది అందరూ మర్చిపోయారు. తరువాత ఎంతోమంది ఆ ఫ్లాట్లో రెంట్కి వచ్చారు, వెళ్ళారు. కానీ వాళ్ళ జీవితాలు ప్రశాంతంగానే సాగిపోయాయి. ఎవరికీ ఎటువంటి భయానక అనుభవాలు కానీ, ఇలాంటి వింత దృశ్యాలు కానీ ఎదురవ్వలేదు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఆ సంఘటన కేవలం స్వప్న, అభి జీవితాల్లోనే ఎందుకు జరిగింది? ఆ రోజు అభి బెడ్రూమ్లో కనపడిన ఆ చీకటి రూపం ఎవరిది?
తన భర్త నిజంగానే చనిపోయాడా? లేక చనిపోయిన అతని ఆత్మ వాళ్ళను విడిచి ఉండలేక ప్రేతంగా మారి వాళ్ళని కూడా తనతో పాటే తీసుకుపోయిందా? మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి ఏమై ఉంటుంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.